ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరోగసి అయినా శౌర్య నా కూతురన్నయ్య, నా రక్తం. ఏదైనా సరే ఒరిజినలే, కల్తీ కల్తీనే. ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? నేను అన్న దాంట్లో తప్పేం లేదే. మీరు అంగీకరించకపోయినా శౌర్య ఈ ఇంటి మనవరాలే. శౌర్య సంగతి విడిచిపెట్టండి. పెద్దోడు అక్షయ్ గురించి ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, మాట్లాడనివ్వండి. మీ అభ్యంతరం ఏంటి పెద్ద బావా? మీరు దీన్ని స్కూల్లో జాయిన్ చేస్తారు, ఫీజులు కడతారు, బుక్స్ కొంటారు, బట్టలు కొంటారు, బస్కి డబ్బులు కూడా కడతారు. వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్మడి కుటుంబం కాబట్టి ఉమ్మడి ఆస్తి నుంచేగా ఖర్చు చేస్తారు. అందులో అనుమానం ఏముంది? అత్త సొమ్ము కోడలు దానం. మీరంతా కంగారు పడిపోకండి. అక్షయ చదువులకయ్యే ఖర్చుని మా సొంత డబ్బుల నుంచి ఖర్చు పెడతాము. మా పర్సనల్ అమౌంట్ నుంచి అన్నీ చేస్తాం, మీరు గింజుకోకండి. అయినా ఒక ఆడపిల్ల చదువుకయ్యే ఖర్చు ఏమాత్రం అయిపోతుంది? మనం ఎన్ని వృధా ఖర్చులు చేయడం లేదు. పర్సనల్ డబ్బులని అందరి ముందు అంటారు, తర్వాత కుటుంబానికి సంబంధించిన డబ్బు అని ఖర్చు చేస్తారు. ఇవన్నీ మాకు తెలీదా ఏంటి? అందుకు మేము ఒప్పుకోలేదు కదా, మీరు అనవసరంగా కంగారు పడకండి. ఆఫ్టర్ ఆల్ ఒక నెక్లెస్ కోసం నేను డబ్బులు అడిగితే మీరు ఇవ్వలేదు, అది నేనింకా మర్చిపోలేదు. ఇంటి మీదకి అప్పులో వాళ్ళొస్తే మా ఆయనకి మీరు సాయం కూడా చేయలేదు, అది నేనింకా మర్చిపోలేదు. మీరిప్పుడు కాదంటారు కానీ కుడి చేయికి తెలియకుండా ఎడమ చేతో దానం చేస్తారు. భలే చెప్పావు వదినా. అక్షయ్ చదువుకోవడానికి వీల్లేదు. చదువు విషయంలో అడ్డుపడ్డం అన్యాయం. నువ్వు మధ్యలో తల దూర్చకు ఇల్లరికం. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మీరు కావాలనే నేను చదివే స్కూల్లో జాయిన్ చేస్తారు. ఈ అక్షయ్ నన్ను అందరి ముందు చులకన చేస్తుంది, అందుకే నేను ఒప్పుకోను. నేనెందుకు చులకన చేస్తాను శౌర్య? ఎందుకలా అంటున్నావు? నువ్వింకేం మాట్లాడకు. అక్షయ చదువు విషయంలో అత్తయ్య ఆశీర్వాదం మాత్రమే కావాలని అడుగుతున్నాం గాని మీ ఆస్తులు కావాలని అడగడం లేదు. నా ఆశీర్వాదంతో కూడా పని లేదు. మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి. మీ కొడుకు ప్రాణం కాపాడిన పిల్ల మీద ఇంకా ఎందుకమ్మా ఈ ద్వేషం? చాలా చాలా తప్పమ్మా. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికుంటాయి శ్రీకర్. అక్షయ మంచితనం గుర్తించిన రోజున మేము అడగకుండానే మీరే ఆశీర్వదిస్తారులేండి అత్తయ్య. అక్షయ వెళ్దాం పదమ్మా. పదం రా. రేయ్ ఆగరా. అక్షయ మీద అవని అంతిష్టం ఎందుకు చూపిస్తుందో నీకేమన్నా అర్థమవుతోందా? ఓ పరిచయం, ఓ మంచి బంధంగా ఏర్పడింది, అందుకే చూపిస్తుంది. నాకైతే అక్షయది అవనిది రక్త సంబంధమేమో అనిపిస్తోంది. నేను కాదు అని వదిలేసి నీకు దూరంగా 5 సంవత్సరాలుంది కదా, అప్పుడు కలిగిన బిడ్డేమో అనిపిస్తోంది. అవని అక్రమ సంబంధం నడిపిందని ఇది అక్రమ సంతానము అనిపిస్తుంది. అన్నయ్య!
భార్య గురించి మరోసారి ఇలాంటి తప్పుడు మాట మాట్లాడావంటే కొట్టను, చంపేస్తాను. చంపురా. రేయ్, అనే అనే ఏంటిది? ఏం చేస్తున్నారు? ఏరా, నోటికెంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? జనాలందరూ అనుకునే మాటే. మా ఆయన అన్నాడు, తప్పేముంది? నువ్వు కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడకమ్మా. వదినా, నిన్ను నా తల్లి తర్వాత తల్లిలా గౌరవిస్తున్నాను. నోరు జారకు, నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది. అక్కని పట్టుకొని ఎంత మాట అంటున్నాడో చూడండి. అంటాడు. ఎందుకండు? వీడికి అవని తప్ప ఇంక ఎవరు కనపడరు కదా. రేయ్, అవని గురించి మీరు తప్పుగా మాట్లాడితే పుట్టగతులుండవు. నాలా కళ్ళు కూడా పోతాయి. పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు బావుగారు. మీరన్న మాట మీ భార్య గురించి ఎవరైనా అంటే మీరు ఊరుకోగలరా? ఆడది తప్పు చేయాలనుకుంటే దాటే గడపకి కూడా తెలియకుండా చేయగలదు అని అంటారు. 5 సంవత్సరాలు నేనెంతో ఆవేదనతో బ్రతికితే మీరు నా మీద అంత నింద వేస్తారా? ఎవరి మంచి వారి దగ్గర ఉంటుంది, ఎవరి పాపం వారి దగ్గర ఉంటుంది. మీ మీద నాకు గౌరవం ఉండేది. సంస్కారహీనంగా మాట్లాడి ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారు. పెద్ద బావ అంటే తండ్రితో సమానం. ఓ తండ్రి ఓ బిడ్డని అనకూడని మాట అన్నారు. ఈ సమయంలో మనమేం మాట్లాడకూడదు. ఉన్న ఆవేశంలో శ్రీకర్ నన్ను కొట్టినా కొడతాడు. అక్షయ్ గురించి మీరు ప్రతిసారి గొడవ పడాల్సిన అవసరం లేదు. అక్షయ్ని మీరు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచటం మంచిది అవని. మేడం, నా గురించి మీరు పెద్ద పెద్ద మాటలు పడాల్సిన అవసరం లేదు. మీరు నాకు విద్యాదానం చేయాలని అనుకున్నారు, కానీ మీ వ్యక్తిత్వం గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటే నేను తట్టుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.